అర్హులైన లబ్ధిదారులందరూ 300 చదరపు అడుగుల ఉచిత టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆయన నిర్వహించారు. అధికారులతో కలిసి లబ్ధిదారుల నుంచి వినతులు స్వీకరించారు. వేదికకు మొత్తం 46 వినతులు స్వీకరించినట్లు కమిషనర్ వెల్లడించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నోటీసులు ఇచ్చినప్పటికీ గృహాలకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా స్వాధీనం పొందని 508 టిడ్కో గృహాలను అర్హులైన ఇతరులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా అందజేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని కమిషనర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చెప్తాం వాళ్ళందరూ కూడా చెప్తాము బెనిఫిట్ వచ్చేది ఈరోజు పత్రికల్లో చూడండి యాక్సెస్ మేమేం చెప్తున్నారు కదా నెంబర్ ఆఫ్ వర్క్స్ లేదు ఎంహెచ్ఓ గారికి నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఇప్పటివరకు 46 మంది వివిధ సమస్యలపైన అర్జీలు సమర్పించి ఉన్నారు. ఇందులో ముఖ్యంగా టిడ్కో హౌసెస్ సంబంధించి టిడ్కో ఇల్లు ఇప్పటికే పూర్తయిపోయి అలాట్మెంట్ కావాల్సినటువంటి వారు అలాట్మెంట్ చేసిన తర్వాత ఇంకా కొందరు ఇళ్లలో చేరలేదు. అలా చేరినటువంటి వారు ముఖ్యంగా 300 SFTకి సంబంధించి 508 మంది ఇళ్లను క్యాన్సిల్ చేసి ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా అలాట్ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నాము. ఇవి గౌరవ ప్రజాప్రతినిధులు, మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి యొక్క ఆమోదంతో మరికొన్ని రోజుల్లో ఈ రీఅలాట్మెంట్ ప్రాసెస్ అనేటువంటి జరగనుంది. కాబట్టి టిడ్కో లబ్ధిదారులు ఎవరికైతే ఇల్లు కేటాయించి ఇంకా ఇళ్లలో చేరలేదో వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేసి ఉన్నాము. మొదటి నోటీసు, రెండవ నోటీసు కూడా. వారు కనుక స్పందించకపోయినట్లయితే ఆ ఇళ్లను క్యాన్సిల్ చేసి అర్హులైనటువంటి కొత్త లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ముఖ్యంగా 300 SFT కేటగిరీ కానీ 365 కానీ 430 కేటగిరీస్ వారు ఎవరికైతే ఇప్పటికే రిజిస్ట్రేషన్ కాబడిందో ఎక్కడైతే ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయో దయచేసి వారందరూ ఇళ్లలో చేరవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. లేనట్లయితే ఆ ఇళ్లను క్యాన్సిల్ చేసి ప్రత్యామ్నాయ లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేనంతగా కోట్లాది రూపాయల వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ వర్కులన్నింటికి మనం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలంటే నగరపాలక సంస్థకు రావాల్సినటువంటి ఆదాయం ముఖ్యంగా ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలం పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఇవన్నీ కూడా నగర ప్రజలు చెల్లించాలి. అయితే గతంలో చెప్పిన విధంగా దాదాపు 300 కోట్లకు పైగా నెల్లూరు నగర ప్రజలు ఇంటి బకాయిదారులు కార్పొరేషన్కి చెల్లించాల్సి ఉంది. వారందరికీ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసి ఉన్నాం. లోక్ అదాలత్ ద్వారా వారికి 1-2 అవకాశాలు కూడా ఇచ్చి ఉన్నాం. అయినా కొంతమంది ఇంకా స్పందించలేదు. వీరందరిపైన త్వరలో కోర్టు కేసులు బనాయించబోతున్నాము. కోర్టు కేసు ద్వారా, కోర్టు ఉత్తర్వుల ద్వారా వారిపైన అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ను కూడా ఉపయోగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా పెద్ద మనసుతో నగరపాలక సంస్థ సిబ్బంది, వార్డు అడ్మిన్ సెక్రటరీలు కావచ్చు, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సహకరించి మీరు కట్టాల్సినటువంటి ఖాళీ స్థలం పన్ను లక్షలాది కోట్ల రూపాయలు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఖాళీ స్థలాలు నగరంలో ఉన్నాయి. కానీ ఖాళీ స్థలం పన్ను కట్టడం లేదు. అట్లాగే అందరూ కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్లు ఉపయోగించుకుంటున్నారు, కానీ వాటర్ ట్యాక్స్ కట్టడం లేదు. సో అందరూ పన్నులు కట్టినట్లయితే ఈ కార్పొరేషన్కి రావాల్సిన బకాయిలను వచ్చినట్లయితే మనం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందుకు కొనసాగించుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ పెద్ద మనసుతో ఈ పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా
ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.